రైట్. మంచిర్యాల జిల్లా జైపూర్లోని నర్వగ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. నర్వగ్రామ సమీపంలో పరిమితికి మించి విద్యార్థులు ఎక్కించుకోవడంతో టాటా ఏస్ వ్యాన్ బోల్తా కొట్టింది. దీంతో విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ప్రమాదం సమయంలో టాటా ఏస్లో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు ఒక సమాచారం అందుతుంది. మొత్తంగా 10 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులే టాటా ఏస్ను మాట్లాడుకుని స్కూళ్లకు పంపించారని పలువురు ఆరోపిస్తూ ఉండగా స్కూల్ యాజమాన్యమే వ్యాన్ను మాట్లాడినట్లు మరికొందరు వాదిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని నర్వగ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. నర్వగ్రామ సమీపంలో పరిమితికి మించి విద్యార్థులు ఎక్కించుకోవడంతో టాటా ఏస్ వ్యాన్ బోల్తా కొట్టింది. 10 మంది వరకు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం జైపూర్ నుంచి అదైతే శ్రీరాంపూర్ లో అంటే దాదాపుగా అక్కడ ఘటన జరిగినటువంటి ఒక స్థలం ఏతుందో అక్కడ నుంచి కొద్ది కిలోమీటర్, దాదాపుగా జైపూర్ నుంచి శ్రీరాంపూర్ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇక్కడ జైపూర్ లో ఉన్న శ్రీరాంపూర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ కి విద్యార్థులు రావడం కోసము మరి పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ వెహికల్ అయితే ఏర్పాటు చేసినట్టుగా పేరెంట్స్ చెప్తున్నారు. అయితే అది ఈ రోజు ఉదయం అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడడం, ఆ ఘటనలో దాదాపుగా పలువురు విద్యార్థులకు గాయాలు కావడం, ఒకరిద్దరికి తీవ్ర గాయాలు కావడం అనేటువంటిది జిల్లాలోని సంచలనంగా మారింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం ఇటు జిల్లాలో అటు పేరెంట్స్ లో కూడా కలవరానికి గురి చేసింది. అయితే దాదాపుగా అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా చూసినట్టయితే టాటా ఏస్ కానీ టాటా మ్యాజిక్ కానీ, అంటే టాటా ఏస్ అయితే పూర్తిగా ఇది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కు మాత్రమే వాడేటటువంటి ఒక వెహికల్. దాన్ని కాస్త రీమాడిఫై చేసి అందులో సీట్లు పెట్టేసి కొంత నడిపిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక టాటా మ్యాజిక్ అయితే ఇది పూర్తిగా ప్యాసింజర్స్ కోసమే వాడుతున్నప్పటికీ కూడా టాటా మ్యాజిక్ లో మరి నిర్దిష్ట పరిమితి మేరకు అంటే ఆర్టీఏ అధికారులు కానీ ఇక్కడ వాహనం కండిషన్స్ ప్రకారంగా 10 మంది మాత్రము ప్రయాణం చేసేటటువంటి ఒక అనుమతి టాటా మ్యాజిక్ లో ఉంటది. టాటా ఏస్ అయితే మాత్రం అలాంటి అనుమతి లేదు. వాటికి కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వాడాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. మరి అలాంటి ఘటన తాజాగా జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో ఆ వాహనంలో 25 మందికి పైగా విద్యార్థులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ పేరెంట్స్ చెప్తున్నారు. అంటే దాదాపుగా ఎంత ప్రమాదకరంగా ఆ యొక్క వాహనం బయలుదేరింది. ఒకవేళ నిజంగా ఒక రకమైనటువంటి ఒక అదృష్టవశాత్తు కేవలం కొద్ది ప్రమాదంతో మాత్రమే తప్పిందనుకోవాలి, కేవలం గాయాలతో మాత్రమే బయటపడ్డారు. వాహనం తక్కువ స్పీడ్ లో ఉండడం, ఆ తర్వాత రోడ్డు చిన్నగా ఉండడం, మెల్లిగా పక్కకు ఒరగడం, అంటే కేవలం రోడ్డు దిగి చిన్నగా బోల్దపడడం. అదే కనుక వాహనం స్పీడ్ లో ఉంటే కనుక, వేగంలో ఉంటే కనుక చాలా ఘోరమైనటువంటి ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం అయితే ఒక రకమైన దురదృష్టకరం. ఎందుకంటే ప్రధానంగా అధికారులు వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి జిల్లా విద్యాధికారులు కావచ్చు, వాహన అధికారులు కావచ్చు, ఆర్టీ అధికారులు కావచ్చు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అనేటటువంటిది నిబంధన పాటించాల్సి ఉంటుంది. వాహనం కండిషన్ లో లేదన్నట్టుగా కొంతమంది ప్యాసింజర్ చెప్తున్నారు. అలాగే వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొత్త కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే అతనికి ఇంతకు ముందు ఇలాంటి వాహనం నడిపిన అనుభవం లేదు అన్నట్టు కూడా
కొంతమంది పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ వాహనాన్ని మరి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు పాఠశాల యాజమాన్యం మాత్రం పేరెంట్సే అలాంటి వాహనాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లల రవాణాకు అంటే స్కూల్ కు రావడం కోసం పిల్లల రవాణాకు సంబంధించి పేరెంట్స్ ఆ యొక్క వాహనాన్ని ఏర్పరచుకున్నారని చెప్పేసి ఇటు పాఠశాల యాజమాన్యం చెప్తుంటే లేదు పాఠశాల యాజమాన్యమే ఈ యొక్క వాహనాన్ని ఏర్పాటు చేసేదని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు. ఎవరైనా చెప్పినా కూడా ప్రమాదం జరగడం, ప్రమాదంలో విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ ఉన్నారు, సెకండ్ క్లాస్ ఉన్నారు, అంతా కూడా పూర్తిగా ప్రీ ప్రైమరీ వెళ్ళేటటువంటి ప్రైమరీ క్లాస్. సత్యనారాయణ, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా మనకు అప్డేట్స్ అందుతున్నాయా? వారికి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ప్రాణాపాయం ఎవరికి లేనటువంటి పరిస్థితి ఉందా? అయితే రాజశేఖర్, ప్రమాదం జరిగిన వెంటనే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులందరినీ కూడా స్థానికంగా అంటే మంచిర్యాల దగ్గరలోనే ఉంటుంది, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల ఉంటుంది కాబట్టి ఆ మంచిర్యాల జిల్లా కేంద్రానికి అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెంటనే తరలించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రాణాపాయ స్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి ఎవరికి లేదన్నట్టుగా చిన్న చిన్న గాయాలతో బయటపడినట్టుగా చెప్తున్నారు. అందులో ఒక విద్యార్థి అయితే చెప్తున్నారు, ఒక విద్యార్థి బయటికి అతను మీడియాతో మాట్లాడాడు. అక్కడ పోలీస్ అధికారులకు అలాగే అధికారులకు కూడా విద్యార్థి ధైర్యంగా చెప్తున్నాడు. వాహనం నడిపేటప్పుడు వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా విద్యార్థి గమనించి అలా విద్యార్థి వారించినట్టుగా కూడా చెప్తున్నాడు. అంటే నిజంగా విద్యార్థి చాకచక్యంగా ప్రవర్తించి ఎప్పుడైతే వాహనం ప్రమాదానికి గురైందో అతను వెంటనే కిటికీల నుంచి బయటికి దూకి ఆ డ్రైవర్ యొక్క సెల్ ఫోన్ తీసుకొని తన పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా ప్రమాదం జరిగింది, నర్వా దగ్గర స్కూల్ టాటా వేసి బోల్తా పడింది, పిల్లలందరికీ దెబ్బలు తాకినాయని చెప్పి ఆ విద్యార్థి చెప్పడం వల్లనే వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయ్యి ఘటనా స్థలానికి చేరుకోవడం, వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించినటువంటి ఘటన జరిగింది. అయితే ఏదైనప్పటికీ అంటే ఇక్కడ పేరెంట్ డ్రైవర్ కొత్తవాడు కావడం, ఆ తర్వాత ప్రధానంగా వాహనం నడుపుతున్న సమయంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మరి వాహనం నడపనటువంటిది తీవ్రమైనటువంటి తప్పక పరిగణించవలసిన అవసరం పడుతుంది. తర్వాత ప్రమాదానికి ప్రధాన కారణం అదే అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదుపు తప్పడంతో సెల్ ఫోన్ లో మాట్లాడడంతో అదుపు తప్పడంతోనే రోడ్డు పక్కన ఒలిగినట్టుగా తెలుస్తుంది. అదే కాక వేగంలో ఉన్నట్టయితే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దీనిపైన విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. పాఠశాల తీర్లు తప్పబడుతున్నాయి, ప్రైవేట్ పాఠశాల తీర్లు తప్పబడుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి అంటే కేవలం ప్రైవేట్ స్కూళ్ళు కళాశాలలు వాటి యొక్క జేబులు దండుకోవడం తప్ప అంటే ఫీజులు దండుకోవడం తప్ప మరి విద్యార్థుల యొక్క ప్రాణాలతో చిలకట పడుతున్నట్టుగా కనీసం ఒక బస్సు, ఆ స్కూల్ బస్సు కండిషన్ ఉన్న బస్సు పిల్లల కోసం ఏర్పాటు చేయడం, పిల్లల్ని తీసుకురావడం కోసం తీసుకువెళ్ళడం కోసం ఒక బాధ్యతగా పాఠశాల యాజమాన్యం అయితే నిబంధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యా సంఘాలు ఉంటున్నాయి, విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. అలాగే పూర్తిగా ఎవరైతే ఇక్కడ గాయపడినటువంటి ఒక విద్యార్థులు ఉన్నారు మరి ఎందుకంటే దానికి పరిమితికి మించి అంటే దాదాపుగా ఇలాంటి అధికారులు చెప్తున్న ప్రకారంగా ఆటో అయితే కేవలం 3 మాత్రమే కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. పిల్లలు కాబట్టి ఈ యొక్క కొత్త నిబంధన సడలించి ఆటోలో 6 వరకు అనుమతించినట్టుగా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా సత్యనారాయణ? ప్రధానంగా విద్యాశాఖ కానీ పోలీసులు కానీ కేసు నమోదు చేయడం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి రాజశేఖర్. ఎందుకంటే ఇక్కడ ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు ఒక విచారణ అయితే కొనసాగిస్తోంది. ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది, మరి ఎందులో వెహికల్ కండిషన్ ఉందా లేదా, మరి వెహికల్ కండిషన్ తో పాటు డ్రైవర్ కూడా కండిషన్ లో ఉన్నాడా, ఆ తర్వాత డ్రైవర్ కి లైసెన్స్ ఉందా, మరి కొత్తవాడ ఇంతకు ముందు వాహనం నడిపినటువంటి అనుభవం ఉందా లేదా, ఆ తర్వాత పాఠశాల నుంచి బయలుదేరి పాఠశాల ఏర్పాటు చేసిన వాహనాన్ని లేదా పేరెంట్స్ ఏర్పాటు చేసుకున్నారా అనేటువంటి కోణంలో, అలాగే ప్రమాదం గల కారణాలు ఏంటి, ప్రమాదం సంభవించడానికి ఏమేమి జరిగి ఉంటుంది అనేటువంటి రీతిలో విచారణ అయితే ఇటు జిల్లా విద్యాశాఖ అధికారి అలాగే ఆర్టీ అధికారులు అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వెంటనే ఆసుపత్రిని కూడా సందర్శించారు, ఆసుపత్రిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా పరామర్శించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా అంటే ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు కూడా జరగకూడని విధంగా అంటే సాధారణంగా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆర్టీ అధికారులు ప్రధానంగా ఇలాంటి బండ్లపై దృష్టి పెట్టాల్సిన ఎంతైనా ఉన్నటువంటి ఒక వాదనలు పేరెంట్స్ నుంచి ఇటు విద్యా సంఘాల నుంచి విద్యార్థి సంఘాల నుంచి అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ప్రయాణం చేసినటువంటి ఆటోలు కావచ్చు,
తర్వాత ఇలాంటి టాటా ఏస్ వాహనాలు కావచ్చు, స్కూల్ వాహనాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా స్కూల్ ప్రారంభానికి ముందే ఇటు పాఠశాలకి వెళ్ళేటటువంటి వాహనాల కండిషన్ అది ఎలా ఉంది అనేటటువంటిది ఖచ్చితంగా చెకప్ చేసుకున్న తర్వాతనే రోడ్ ఎక్కాలి అనేటువంటి నిబంధన కూడా ఆర్టీఏ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఆ నిబంధనలు మరి మీరు అతిక్రమించారా, నిబంధనలు పాటించారా, ఆ వెహికల్ కి ఏదైతే ఉందో దానికి పొల్యూషన్ కానీ తర్వాత కండిషన్ కానీ ఇలాంటి సర్టిఫికేట్ వాహనానికి ఉందా లేదా అనేటువంటి కోణంలో మరి విచారణ అయితే కొనసాగుతుంది. ఎవరు తప్పిదం అనేటువంటిది మనకు మరికొద్ది సేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు విద్యార్థులకు ఎవరు కూడా ప్రమాదం జరగకపోవడం ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టు మనం, ఎందుకంటే అదే సమయంలో కనుక అది ఒక సింగిల్ రోడ్ కాబట్టి, అంటే హైవే కాదు కాబట్టి పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. హైవే అయితే ఎక్కువగా వాహనాలు నడిచేటువంటి అవకాశం ఉంది, వేగంగా ఉండేటటువంటి అవకాశం ఉంది, ప్రమాద తీవ్రత పెరిగేటటువంటి ఛాన్స్ ఉండేది. అని ఒక అదృష్టం కొద్ది పెద్ద ప్రమాదం అయితే మంచిర్యాల తప్పినట్టుగా అయితే ఒక గండం గడిచింది అన్నట్టుగా అయితే పేరెంట్స్ చెప్తున్నారు. అదే పేరెంట్స్ మనవైపు కూడా కొడుతున్నారు. అదే పేరెంట్స్ కూడా ఇటు ఆర్టీఐ అధికారులు కూడా ఒక రకమైన సూచన చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వాహనాలు అంటే మనకు తక్కువ పడుతుంది కదా అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇటు చేర్చడం కోసం అయితే మంత్లీ వారీగా తీసుకునేటటువంటి ఒక రుసుము అయితే ఉంటుందో అది కాస్త పేరెంట్స్ కి భారం పడకుండా తక్కువ పడుతున్న ఉద్దేశంతో పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో ఇలాంటి అనుమతిస్తే కనుక, అంటే దాదాపుగా ఇప్పుడు టాటా మ్యాజిక్ అయితే 10 మంది విద్యార్థులు 10 మంది ప్రయాణికులు అయితే టాటా మ్యాజిక్ లో కూర్చునేటటువంటి అనుమతి ఉంది. సో చిన్నపిల్లలు కాబట్టి 10 దగ్గర 15 మంది ప్రయాణం చేసిన పెద్ద ప్రమాదం ఉండదు. కానీ 25 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారంటే దాదాపుగా పరిమితికి మించి డబుల్గా అదనంగా విద్యార్థులు అందులో ఉండడం వల్ల కూడా దానికి ప్రమాదాలు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఒకవైపు బండి ఒరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ప్రమాదాలు గల కారణం. కాబట్టి అది పేరెంట్స్ కూడా ఒక రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల పట్ల. ఎందుకంటే ఆటోలో పంపిస్తున్నప్పుడు కానీ ఇలాంటి వాహనాల్లో పంపిస్తున్నప్పుడు కానీ మనవంత జాగ్రత్తగా పిల్లల భవిష్యత్తు, పిల్లల భద్రత ఆ వాహనంలో ఎంతవరకు ఉంది అనేటువంటి ఒక ఆలోచన చేసుకున్న మీదనే ఇలాంటి వెహికల్స్ లో తమ పిల్లల్ని పంపించాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా కోరుతున్న సందర్భం అయితే ఇక్కడ వినబడుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకుంటారా? స్కూల్ యాజమాన్యమే మాట్లాడింది ఏది నర్వ విలేజ్ లో. అయితే వీళ్ళ పేరెంట్స్ కూడా అంటే డ్రైవర్ వ్యాన్ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళ పరమాణం కూడా స్కూల్ యాజమాన్యం కూడా హెచ్చరించింది. అంటే సార్ మీరు కొత్తగా ఉన్నారు, ఈ వ్యాన్ వద్దు, మాకు వేరే ప్రైవేట్ చేయాలి, వేరే తీసుకురాలని కూడా చాలా. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుందంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప నాకు సంబంధం లేని ఆటో అంటారు. లేదు, ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పరమాణం చెప్పిండు, 3-4 సార్లు చెప్పిండు. డ్రైవర్ కరెక్ట్ కాదు, కొత్తగా డ్రైవరు, బండి కూడా కొత్తగా, బండి కొత్త అయినా ఏమైనా కానీ మన సీనియర్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఆయన కొత్త కానీ మన మేనేజ్మెంట్ కూడా చెప్పిండు. వీళ్ళ పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది. మేనేజ్మెంట్ ఆటోకు మాకు సంబంధం లేదు, ఆటో పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నారని అంటున్నారు. ఆటో పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నారు తప్ప మా స్కూల్ ఆటో కాదు మేము పెట్టలేదు అంటున్నాం. మేనేజ్మెంట్ పెట్టిందా? ఆల్రెడీ మేడంతో మాట్లాడి నేను జాన్ అద్దు డ్రైవర్ అద్దు అని చెప్పింది. వేరే డ్రైవర్ని పెట్టమని చెప్పింది. చెప్పమంటే పెడతామని చెప్పింది. వారం తరగతి పిల్లలు కూడా పంపించలేదు. పంపించకపోయిన వాళ్ళు వేరే డ్రైవర్ని పంపిస్తామని పంపించారు. పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకుంటారా?